హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్జీ స్పోర్ట్స్. ఈరోజు వీడియోలో మనం ఐపీఎల్ 2024 ఆక్షన్లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. ముందుగా నంబర్ 10 రోమన్ పావెల్. ఈ వెస్టిండీస్ ప్లేయర్ని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 7.4 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 9 షారుఖ్ ఖాన్ ఇండియన్ డొమెస్టిక్ సర్కిల్లో ఫేమస్ ఫినిషర్. ఈ ప్లేయర్ని గుజరాత్ టైటన్స్ వాళ్ళు 7.4 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 8 రైలీ రుసో. ఈ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ని పంజాబ్ కింగ్స్ వాళ్ళు 8 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 7 సమీర్ రిజ్వీ. ఈ ప్లేయర్ ఇండియన్ డొమెస్టిక్ సర్కిట్లో పేరున్న హార్డ్ హిట్టింగ్ ప్లేయర్. నంబర్ 4 నుండి నంబర్ 6 వరకు ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 8.4 కోట్లు పెట్టి సమీర్ రిజ్వీని తీసుకున్నారు. నంబర్ 6 స్పెన్సర్ జాన్సన్. ఈ ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ని గుజరాత్ టైటాన్స్ వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 5 అల్జారీ జోసెఫ్. ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు 11.5 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 4 హర్షల్ పటేల్. ఈ ఇండియన్ పేస్ వేరియేషన్ స్పెషలిస్ట్ బౌలర్ని పంజాబ్ కింగ్స్ వాళ్ళు 11.75 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 3 డారెల్ మిచెల్. ఈ న్యూజిలాండ్ క్వాలిటీ ఆల్రౌండర్ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 14 కోట్లు పెట్టి తీసుకున్నారు. నంబర్ 2 ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20 కోట్ల ప్రైజ్ మార్క్ను అందుకున్న మొదటి ప్లేయర్గా రికార్డుకెక్కాడు. ఈ ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏకంగా 20.5 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఫైనల్లీ నంబర్ 1 మిచెల్ స్టార్క్. ఈ ఆస్ట్రేలియన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ని కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు రికార్డు స్థాయిలో 24.75 కోట్లు పెట్టి తీసుకున్నారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా స్టార్క్ రికార్డుకెక్కాడు. 8 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ ఆడుతున్న స్టార్క్కి 24 కోట్లు పెట్టడం టూ మచ్ అని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎంఎన్జీ స్పోర్ట్స్.